చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. బయట బ్యానర్ పెడతారు, పరిశుద్ధ వివాహము. సేవకులంగా మేము వెళ్ళినప్పుడు పరిశుద్ధ వివాహము గురించి పాటలు పాడతారు, మంచి మెసేజ్ చెప్తాం. మెసేజ్ అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత భోజనానికని కొంచెం పక్కకి వెళ్ళిపోగానే ఎటువంటి పాటలు పాడతారు? బుల్లెట్ బండి పాట, ఐటమ్ సాంగులు. చాలా బాధ అనిపిస్తుంది. ఆ పాటలు వినపడతా ఉంటాయి. ఇంతసేపు చాలా ప్రార్థన పరముగా, చాలా దేవునికి మహిమకరముగా ఈ వివాహం జరిగింది కదా. అప్పుడే వివాహములో పాటలు పాడినటువంటి చెల్లి ఆ డీజే పాటలకు విపరీతంగా డ్యాన్స్ చేయడం నేను కళ్ళారా చూశాను. ఈరోజు పరిశుద్ధ వివాహము ఇలాంటివి జరుగుతున్నాయి. ఈరోజు క్రైస్తవ వివాహ వ్యవస్థకే చాలా చెడ్డ పేరుని తీసుకొస్తా ఉన్నారు. దయచేసి వివాహం చేసుకుంటున్న దేవుని బిడ్డారా, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. అటువంటి డీజేలు వద్దు, ఐటమ్ సాంగ్లు మనకొద్దు. మనకు పరిశుద్ధ వివాహము పరిశుద్ధంగా జరగాలి.